హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు మరొక గుడ్ న్యూస్ అయితే తెలిపింది. మరో 2 గంటల్లో రైతుల ఖాతాలలో 2,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. కాకపోతే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది. ప్రకటన అనేది కూడా చేస్తూ ఈ యొక్క నిర్ణయం అనేది కూడా ప్రతి రైతు కూడా తెలుసుకోవాలని, వెంటనే వారి యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి తనిఖీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే వీడియోని అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎప్పటికప్పుడు నేను చేసే వీడియో కూడా మీరు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్కనే గంటలాగా ఒక సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ గంట పైన 2 సార్లు నొక్కారంటే, బటన్ అనేది కూడా నొక్కారంటే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్కి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో 2 గంటల్లో విడుదల చేయబోతుంది. ఎవరికైతే అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభవార్తను అయితే చెప్తూ రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు అనేది కూడా జమ చేయబోతుంది. వెంటనే కూడా మరొకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని, అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కలిగించబోతుందని విజ్ఞప్తి చేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఒకవేళ అర్హుల లిస్టులో మీ పేరు ఉండి డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.